అల్లూరు జిల్లా పురుషోత్తంపట్నంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. భద్రాద్రి ఆలయ భూముల్లో అక్రమ కట్టడాలు వెలిసాయి. అడ్డుకునేందుకు వెళ్లిన భద్రాచలం ఆలయం ఈవోపై దాడి చేశారు. ఈవోతో పాటు ఆలయ సిబ్బందిపై ఆక్రమణదారులు దాడి చేశారు. భద్రాచలంలో ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు ఈవో రమాదేవిని. హోటల్ మేనేజ్మెంట్లో గ్లోబల్ కెరియర్ ప్లాన్ చేస్తున్నారా? అంతర్జాతీయ చదువు, ఫారెన్ జాబ్ ఛాన్స్ కోసం ఇండియా నంబర్ 1 హోటల్ స్కూల్ IIHMలో జాయిన్ అవ్వండి. అల్లూరు జిల్లా పురుషోత్తంపట్నంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. దానికి సంబంధించిన విజువల్స్ ని మనం చూస్తున్నాం. భద్రాద్రి ఆలయ భూముల్లో అక్రమ కట్టడాలు అడ్డుకునేందుకు వెళ్లిన భద్రాచలం ఆలయ ఈవోపై దాడి చేశారు అక్కడున్న వారు. దానికి సంబంధించిన విజువల్స్ చూస్తున్నాం. వాగ్వాదం కూడా చోటు చేసుకుంది. ఈవోతో పాటు ఆలయ సిబ్బందిపై ఆక్రమణదారులు దాడి చేశారు. దీంతో ఆలయ ఈవో రమాదేవిని హాస్పిటల్ కు తరలించారు అక్కడున్న వాళ్ళు. భద్రాచలం ఆలయ ఈవో రమాదేవిపై పురుషోత్తంపట్నం గ్రామస్తులు దాడి చేశారు. ఆలయ భూముల ఆక్రమణలను అడ్డుకునేందుకు వెళ్లిన ఈవోపై దాడికి పాల్పడ్డారు. ఈ నేపథ్యంలో ఆలయ సిబ్బంది, పురుషోత్తపట్నం గ్రామస్తులకు మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. పురుషోత్తపట్నంలో భద్రాద్రి ఆలయానికి 889.50 ఎకరాల భూమి ఉంది. భూములను దేవస్థానానికి అప్పగించాలని ఇప్పటికే ఏపీ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. ఆ ఉత్తర్వులను బేఖాతరు చేస్తూ ఆక్రమణదారులు నిర్మాణాలు చేపట్టారు. ఈ క్రమంలో అక్కడికి వెళ్లిన ఈవోపై దాడి చేశారు. ఈ దాడితో రమాదేవి స్పృహ కోల్పోయారు. దానికి సంబంధించిన విజువల్స్ ని మనం చూస్తున్నాం. స్పృహ కోల్పోవడంతో అక్కడున్న వాళ్ళని, రమాదేవిని హాస్పిటల్ కు తరలించారు వారు. ఆమెను భద్రాచలం ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ట్రీట్మెంట్ నడుస్తోంది. ले